మీరు ఒకటి గమనించాలి, తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఏ రోజు కూడా మల్కాజ్గిరిలో రాజకీయాలు ఇంత కలుషితమైన సందర్భం ఎప్పుడూ లేదు. రాజకీయ నాయకులు అనేవాళ్ళు సర్ది చెప్పే విధంగా ఉండాలి. రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఇలా ప్రొవోక్ చేసి మా యొక్క ఉనికిని కాపాడుకునే విధంగా ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం చేసినా బీఆర్ఎస్ రాష్ట్ర కుటుంబం సభ్యులంతా ఏకమై ఉన్నాం. వాళ్ళు అభివృద్ధి కోసం దమ్ముంటే అభివృద్ధికి మల్కాజ్గిరికి 1000 కోట్లు వేస్తావు, 800 కోట్లు చేస్తావు, ఏం అభివృద్ధి చేస్తావో చెప్పాలి తప్ప చేతగాక ప్రొవోక్ చేసి అక్కడ జరిగింది ఏంది, లేడీ కార్పొరేటర్లు ఉన్నారు, పక్కకు జరగమని నేనే పక్కకుండే కార్పొరేటర్లు 4 కార్పొరేటర్లు ఉన్నారయ్యా బాబు కొంచెం పక్కకు కూర్చోమని చెప్పినాం. దాంట్లో తప్పేముంది, తను కనీసం లేచి వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్పినాం. టార్గెట్ చేసి ప్లాన్ చేసుకొని వ్యక్తుల మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు రామ్ యాదవ్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి ఆ రోజు చేయడం జరిగింది. ప్రత్యక్ష సాక్షి నేనే. రామ్ యాదవ్ గారిని పక్కకు తీసుకొచ్చి చేసినామా అన్ని వీడియోలు ఫుటేజ్లు అన్ని కనబడతా ఉన్నాయి. మేము దాడి చేసినామా, మేము ఏమనలేదు, మేము శుద్ధపూసలమని చెప్తాను. దమ్ముంటే మేము ఇది చేస్తాం రా నాయన, మీరు తప్పు చేసి మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పాలి, కొట్లాడిని రారే మీరు వస్తాం మేము వస్తాం చూసుకుందాం, అట్లా ఉండాలి. దొంగ దిబయట దిగడం ఎందుకు? మల్కాజ్గిరిలో ఇలా ప్రశాంతమైన వాతావరణం మీరు గత 30-40 సంవత్సరాలు తీయండి, ఎప్పుడో ఒక చిన్న సమస్యలు తప్ప ఏ రోజు కూడా బోనాల సందర్భంగా ఎక్కడ కూడా చిన్న సందర్భం కూడా కాలేదు. మల్కాజ్గిరిలో అన్ని పార్టీల ప్రజలు, ఈవెన్ పాత కాంగ్రెస్ వాళ్ళు మీరు చూడండి, ఎక్కడ కూడా కొట్లాటకు రారాలు. ఇవాళ ఎవరు కొట్లాడుతూ ఉన్నారు, ఎందుకు కొట్లాడుతూ ఉన్నారు, ఇలా ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అనేది కూడా వాళ్ళు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎటువంటి కొట్లాట కాదు, ఏం కాదు. అట్లా కొట్లాడదలుచుకుంటే పండుగ తర్వాత ఎవరు దమ్ము ఏముందో వాళ్ళు ఎవరేమంటారో చూద్దాం, అప్పుడు దాని సంగతి ఏందో తేలుతుంది తప్ప ఖచ్చితంగా పండుగప్పుడు ఎప్పుడు కూడా కొట్లాట కాలేదు. నాయకులు పెద్ద మనుషులు అంటే సర్ది చెప్పాలి, ఎవరైనా తప్పు చేసి తప్పురా నాయన ఇట్లా సర్దుకోండి అని చెప్పాలి. కానీ ప్రోవోక్ చేసి కొట్లాటలు చేసి వ్యక్తులను టార్గెట్ చేసి ఇలా ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తామంటే ఇలా మీరు ఒకటి గమ్మత్తైన విషయం, ఇలా పోలీస్ అధికారులు ఎవడు తప్పు చేస్తే వాడిని తీసుకుపోయి తప్పు చేసిన శిక్షించాలి. మీరు బోనాలకు స్టేజ్ లేయొద్దు, పండుగ వాతావరణం జరగొడుతున్నారు. ఇలా పండుగ చేసుకోకుండా చేస్తూ ఉన్నారు. మల్కాజ్గిరిలో స్టేజ్ లేనికి మీకు పలారం బండ్లు తీయొద్దు, మీరు పండుగనే చేసుకోవద్దు అంటే ఇలా పండుగ ఎవరు చేసుకోకుండా పండుగ సంతోషాన్ని ఎవరు చెడగొడుతారు అనేది కూడా ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా దీనికి ప్రజలు ఆల్రెడీ సమాధానం చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంతకంటే గట్టి సమాధానం చెప్పి మూతోటి జవాబిస్తారని తెలియజేస్తా ఉన్నాం. అక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా నిన్న దీనిపైన స్పష్టంగా ఒక బైట్ రిలీజ్ చేశారు. అక్కడ గొడవ క్రియేట్ చేసింది బీఆర్ఎస్ఏ తప్ప కాంగ్రెస్ ఏ ఉద్దేశం చేయలేదు. అక్కడ బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ వచ్చి మా పార్టీ నాయకుడిని దూషించడం కారణంగానే ఆ వాతావరణం అక్కడ నెలకొంది. కావాలని ఈ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ మీ పైన ఆరోపణలు చేస్తుంది. సార్, అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ అని అంటున్నారు కదా, అసలు అక్కడ కూర్చున్న వ్యక్తి ఎవరు, అసలు ఏం ప్రోటోకాల్ ఉన్నది? ఆయన జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఏదో అంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఏదైనా పేపర్ చూపెట్టమనండి. జిల్లా వైస్ ప్రెసిడెంట్ అంటే మహిళలకైతే గౌరవం ఇవ్వాలి కదా, అంటే కార్పొరేటర్ల కంటే పెద్ద అతను అంటే ఒక మహిళలకైతే గౌరవం ఇవ్వాలి కదా, తోటి మహిళలకైతే కూర్చోమని చెప్పి అర్హత అయితే ఉండాలి కదా, మానవత్వం అయితే. అతను కూడా ఒక తల్లికి పుట్టినోడే కదా, అతను కూడా ఒక తల్లి చెల్లెలు అక్క ఉండవచ్చు కదా, చెప్పండి మీరే. అంటే వాంటెడ్లు కూర్చోబెట్టి కావాలని మహిళలతోటి కావాలని దుష్ప్రచారాడి కావాలని వచ్చే విధంగా చేసి గొడవ క్రియేట్ చేసింది వాళ్ళు. సరే, మేము ఎక్కడన్నా గొడవ క్రియేట్ చేసినట్టుంటే వీడియో రిలీజ్ చేయమనండి, ఎందుకు కేటీఆర్ వస్తుంటే కాంగ్రెస్ ఎందుకు కేటీఆర్ అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు? ఓర్వలేక సార్, ఓర్వలేక. అంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ మా దగ్గర రావద్దా? ఒక కార్పొరేటర్కి సరే చిన్న గాయాలేయో దెబ్బలేగో అంటే వచ్చే హక్కు లేదా? ఇది ప్రజాస్వామ్యం కాదా? ఇది ప్రజాస్వామ్యంలో డొమెస్టిక్ కంట్రీ అని వాళ్ళే అంటారు కదా. ఎవరు ఎక్కడికన్నా పోవచ్చు, ఎవరు ఎక్కడికన్నా రావచ్చు, ఎవరు ఎక్కడన్నా పోవచ్చు, తిరగవచ్చు, చేయొచ్చు, రాజకీయాల కథ. మరి మా కేటీఆర్ గారు మా దగ్గరకు వస్తే వాళ్ళకేందండి ఇబ్బంది? వాళ్ళకేంది ఇబ్బంది? అంటే కావాలని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు సీన్ క్రియేట్ చేస్తున్నారు. 1-10 సార్లు సీన్ క్రియేట్ చేస్తున్నారు. మల్కాజ్గిరిలో నిజంగా ఉన్న ప్రశాంతమైన వాతావరణం కాకుండా ఒక రౌడీ పరిపాలన, రౌడీదాన్ని రెచ్చగొట్టే విధంగా జరుగుతుంది. ఇక్కడ కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అని వాళ్ళు అనుకుంటున్నారు. బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తే ఇవాళ రాష్ట్రం మొత్తంలో కూడా చూస్తే బీఆర్ఎస్ల పైననే దాడులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా వేరే పార్టీలు కానీ ఇతర పార్టీల మీద జరగట్లేదు. రైట్. మీ కేటీఆర్ మరి కాసేపట్లో రాబోతా ఉన్నాడు. ఖమ్మం సభ ముగిసింది, మల్కాజ్గిరిలో అడుగు పెట్టబోతా ఉన్నాడు. మైనంపల్లి వర్గం ఇప్పటికే రెడీ అయింది. కేటీఆర్ నెట్టి పరిస్థితులు అడ్డుకుంటాము, మల్కాజ్గిరిలో అడుగు పెట్టకూడదు అని మీరేం చెప్తారు? అది సాధ్యపడదులే అండి. అంటే ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిని ఆ విధంగా అడ్డుకోవడం అన్నది సాధ్యపడదు. ఐ థింక్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఐ థింక్ చేసినాడు. ఐ థింక్ వాళ్ళు ఫలించదని చెప్పి నమ్మకం. అందులో పర్టికులర్ మల్కాజ్గిరి బీఆర్ఎస్కి ఆదరణ చాలా ఎక్కువ, అంటే బీఆర్ఎస్కి సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది.
కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు ఏ విధంగా ఫలితం మాకు తప్పక వారు వచ్చి మమ్మల్ని కలిసిపోతారని చెప్పి మనం అనుకుంటున్నాం. మీరు కూడా మీ తరపున వర్గం రెడీగా ఉందా ఎదుర్కోవడానికి? మేము ఏనాడు కూడా వైలెన్స్ మేము బిలీవ్ చేయలేదు కాబట్టి మాకు అలాంటి ఆలోచనలు ఏం లేదు. అదేమంటే లా అండ్ ఆర్డర్కి ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి ఐ థింక్ ఇంటెలిజెన్స్ వింగ్ అట్లాంటివి ఉంటే వాళ్ళు ఆల్రెడీ ఐ థింక్ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు రీచ్ అంటే ఆ నెసరీ స్టెప్స్ వాళ్ళు తీసుకుంటారు. దాని గురించి మేము అంతగా ఆలోచించదలుచుకోలేదు. కేసీఆర్కి ఇన్ఫర్మేషన్ ఉందా కేటీఆర్కి రాబోయే రూట్లో అడ్డుకోబోతా ఉన్నారని? అదే చెప్తాం కదా, ఇప్పుడు పోలీస్కి ఇంటెలిజెన్స్కి ఐ థింక్ ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు ఏం స్టెప్స్ తీసుకోవాలి స్టెప్స్ తీసుకుంటారు. దాని గురించి మేము అంతగా ఆలోచించే అవసరం మాకు లేదని మేము అనుకుంటున్నాం. రాబోయేది బోనాల పండుగ, హిందువులు అత్యంత ఐక్యంగా ఉండి రోడ్డు మీదకి వచ్చేటువంటి పండుగ. ఈ పండుగని డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అటువైపు కానీ ఇటువైపు కానీ. అవన్నీ ఇప్పుడు అదన్నీ పోలీస్ బాధ్యత. లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారన్నదే. ఇట్లాంటి ఇప్పుడు రైట్ అక్కడ కూడా ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరగటానికి ఐ థింక్ ఎలాంటి జస్టిఫికేషన్ లేదు. ఆయన టెంపుల్ ప్రిమిసెస్లో చెక్కు కార్యక్రమంలో ఆ విధంగా వాళ్ళు చేయటం అనేది టోటల్లీ అన్ఇమాజినబుల్. అది కాబట్టి రేపు పొద్దున బోనాల పండుగ కూడా వాళ్ళకి ఆలోచన ఉంటే ఉండొచ్చు, కానీ దాని సఫలీకృతం కాకుండా చేయాల్సిన బాధ్యత పోలీసుకు ఉంటుంది. పోలీస్ అయితే డెఫినెట్గా వాళ్ళు తీసుకోవాల్సిన స్టెప్స్ వాళ్ళు తీసుకుంటారు. అవసరం నెసరీ అయితే ఇంకా ఎక్కువ ఫోర్స్ డిప్లాయ్ చేస్తారు. కాబట్టి దాని గురించి అని మేము అంతగా థింక్ చేయాల్సిన నెసరీ మాకు లేదు. అది ఇప్పుడు ఇదే మైనంపల్లి హనుమంతరావుకు కేటీఆర్ అవకాశం కల్పించి ఎమ్మెల్యే స్థాయి ఇచ్చినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అంటే రైట్. ఒకప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఐ థింక్ ఆయన ఆ రోజు ఆ స్థాయికి రావడం కారణము, తర్వాత కేటీఆర్ రావడం కారణము. రేపు పొద్దున ఐ థింక్ ఈరోజు రేవంత్ రెడ్డికి ఉండొచ్చు. రైట్ అవకాశాన్ని బట్టి ఆయన బిహేవ్ చేస్తూ పోతాడు. ఎవరికి ఎప్పుడైతే ఎవరితో అటాచ్ అవుతూ లాభం అనిపిస్తే ఆ పర్సన్తో అటాచ్ అవుతూ పోతాడు ఆయన. సరే, పార్టీ పరంగా పక్కన పెడితే అవతల పార్టీల మీద ఎందుకు ఈ దాడులు, ఈ సంస్కృతి, ఈ సవాళ్లు, రోడ్ల మీదకి వాహనాలు, ఈ గ్యాంగ్ అంతా గ్యాదర్ చేయడం అంటే ఎందుకో పబ్లిక్ ఎప్పుడో ఐ థింక్ ప్రామినెంట్గా ఉండాలనుకుంటాడో లేకపోతే తన ఇంపార్టెన్స్ కోల్పోతాడు అనుకుంటాడో. ఆయన సైకాలజీ ఏంటో తెలియదు, కానీ ఎప్పుడు ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అన్నది ఆయనకు ఆనవాయితీ అయిపోయింది. ఆయనకి ఏం చెప్తారు సార్ మీరు? కేటీఆర్ రాక సందర్భంగా కాంగ్రెస్ పెద్దగా అతుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. మీరు ఒకవేళ కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటే మీరేం చేయబోతారు? కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే అవకాశం లేదు. అడ్డుకుంటే మేము దాన్ని ఎదుర్కొంటాం. అట్లాంటి అవకాశమే లేదు. కేటీఆర్ అనేవాడు రాష్ట్ర పెద్ద లీడర్ ఆయన ప్రజలకు ఎన్నో ఇది చేసినాడు. ఇలాంటి ఈ ధమికీలకు ఇవన్నిటికీ మేము మా టీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా మేమంతా ఉద్యమం నుంచి పైకి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇలాంటి వీటికి మేము భయపడే సమస్యనే లేదు. ఏం జరుగుతుంది మల్కాజ్గిరి రాజకీయాల్లో? అసలు అందరూ భయంతో రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి. ఈ రోజు మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు ఉనికి కోల్పోతున్నాడని కన్ఫామ్ అయిపోయింది. ఆయనకు మల్కాజ్గిరిలో వచ్చే ప్రసక్తి లేదని అతనికి తెలిసిపోయి ఇలాంటి లెక్కలు చేస్తూ ఎంతో మంది ఈ రోజు చూసాం. మల్కాజ్గిరి ఎంత పీస్ఫుల్ అంటే అంత పీస్ఫుల్ ఉండేది. మైనంపల్లి హనుమంతరావు ఎప్పుడైతే మల్కాజ్గిరికి ఎంటర్ అయిండో మొత్తం మల్కాజ్గిరి మొత్తం అంత గందరగోళం. ఏంటంటే ముందు సాయన్న గారు ఉండే, ఆ డి నరసింహరావు గారు కాంగ్రెస్ నుంచి ఉండే ఎంత ఫ్రెండ్లీగా ఉంటుండే. ఆ ఎలక్షన్స్ అప్పుడు ఏదో నువ్వు నేను అనుకుంటుండే, తర్వాత అంత కలిసిమెలిసి ఉంటుండే. సాయన్న గారు ఉండే, ఆకుల రాజేందర్ గారు ఉండే, ఇలా కనకారెడ్డి గారు ఉండే, ఎంత ఫ్రెండ్లీగా ఉంటుండే. ఈయన వచ్చినప్పటి నుంచి అందరి మీద భయభ్రాంతులు చేసి ఈరోజు చూసాం మనము. బీజేపీ నాయకులను కూడా బక్క నాగరాజు కానీ, శ్రవణ్ కానీ, వీళ్ళందరినీ కూడా ఇప్పుడు నందికంటి శ్రీధర్ని కానీ, డోలి రమేష్ని కానీ, ఇవన్నీ అటాక్స్. ఎవరిని కూడా కొట్టడం తప్పితే ఇతనికి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలన్న ఆలోచన లేదు, చేసే విధానం తెలియదు. తండ్రితో పాటు కొడుకు కూడా ఆ రేంజ్ లోనే చేస్తున్నాడు కదా హంగామా. కొడుకు అదే విధంగా తయారైతుండు. కొడుకు కూడా ఏంటంటే ఇలాంటి లెక్కలు చేద్దామని ఇది అవుతుండు. అతను కూడా ఫ్యూచర్ లేకుండా చేసుకుంటుండు. ఏదో చిన్న ఏజ్లో ఏదో అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయ్యిండు, దాన్ని నిలబెట్టుకునే ఇది లేడు. అక్కడ కూడా మెదక్లో కూడా ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకురా నాయన మనం మంచి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదులుకొని ఇట్లాంటి వానికి మనం ఇది చేసి ఏంటంటే మొత్తం భయభ్రాంతులు. అంటే ర్యాలీగా ఒక 50 కార్లు తీసుకురావాలి, దానికి ఒక ప్రోటోకాల్ లేదు, ఏది లేదు. ఆ సైరన్లు వేసుకుంటా అందరినీ కూడా భయభ్రాంతులు చేయడం. ఇది ఎవరైనా అడ్డం వస్తే కొట్టడం, తిట్టడం, గలీజ్ మాటలు.
ఒక సిఐ గారిని అరే సిఐని విలువని అని అంటున్నాడు. ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ఈరోజు పోలీస్ వ్యవస్థకి ఏం మర్యాద ఇస్తున్నారండి వీళ్ళు? పోలీసులకు ఏం మర్యాద ఇస్తున్నారు? మీ స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి పైన కూడా దాడి జరిగే ప్రయత్నం జరిగింది నిన్నటి ఇన్సిడెంట్ లో. అవునండి, దాడి చేసే ప్రయత్నం ఏంటంటే మర్రి రాజశేఖర రెడ్డి గారు పర్ఫెక్ట్ గా ప్రతి పని మీద శ్రద్ధగా ఇచ్చేసి రైల్వేస్ కానీ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఏది కానీ ప్రతి పని మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి బాగా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నాడు. ఈయన ఇలాగే వర్క్ చేస్తే మాకు మల్కాజ్గిరిలో ఉనికి అనేది టోటల్ గా కోల్పోతున్నామని చెప్పి గుర్తించుకొని ఇలా చేయడం జరుగుతుంది. కేటీఆర్ రాక సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులుగా మీరు ఏం చెప్తారు కాంగ్రెస్ నాయకులు? ఇలాంటి లెక్కలు మానేయండి. ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మనం కొట్లాడుకుందాం, నీది ఆ పార్టీ నాది ఈ పార్టీ అని, కానీ అభివృద్ధిలో మాత్రం అందరు కలిసి వచ్చి మంచిగా మల్కాజ్గిరిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి. మల్కాజ్గిరి నగరానికి ఇంత దగ్గరలో పెట్టుకొని కూడా ఈరోజు ఇంత ఇదిగా ఉంది కాబట్టి ఆ మల్కాజ్గిరిని డెవలప్మెంట్ చేసే ఆలోచనలో మనం అందరం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఏ సమస్యలు వచ్చినా ఒక పెద్ద వ్యక్తిగా ఉన్నటువంటి మండల రాధాకృష్ణ యాదవ్నే ఏకంగా హనుమంతరావు బెదిరించినటువంటి ఒక వీడియో ఉంది. అంటే ఎవరికి విలువ లేదు, గౌరవం లేదు. అసలు మండల రాధాకృష్ణ యాదవ్ని కూడా బెదిరియడం, ఆయన అడగడానికి ఫోన్ చేశాడు. ఏంది ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏంది? అందరం మంచిగా ఉండి మంచి ఫ్రెండ్లీగా ఉండి మల్కాజ్గిరిని అభివృద్ధి చేసుకోవాలి, కానీ ఇవ్వండి అని చెప్పి అడగడానికి ఫోన్ చేస్తే అతని మీద కూడా ఎవరెవరితోటో చిన్న చిల్లర వాళ్ళతోటి ఫోన్లు చేయించి ధమ్కీలు ఏమిచ్చి నేను అది చేసేస్తా ఇది చేసేస్తా. ఏందండి ఇవన్నీ? ఏం చేద్దామనుకుంటున్నారు? మల్కాజ్గిరిని ఏం చేద్దామనుకుంటున్నాడు? మొత్తం రక్తపాతం సృష్టించి మల్కాజ్గిరిని ఏం చేద్దామనుకుంటున్నాడు మైనంపల్లి హనుమంతరావు? అది చాలా తప్పు. అతను చెప్పిండు కాదు, అది కాదు ఇది అని చెప్పి పిలిచి మాట్లాడి ఏదైనా ఇది చేయాలి, కానీ చేసిన తప్పుని సరిదిద్దుకొని మళ్ళీ ఇంకోసారి కూడా ఆ పిల్లలతోటి కూడా అలాంటి లెక్కలు కానియకుండా చూడాలి. ఇప్పుడు ఆ రోజు ఎందుకు అయింది? చెక్స్ పంచే విషయంలో ఇది అయింది. చెక్స్ పంచేటప్పుడు ఎవరు ఉండాలి? 9 మంది కార్పొరేటర్లు, వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాని ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వచ్చు, బీజేపీ వాళ్ళు కానివ్వచ్చు. 9 మంది కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, చీఫ్ విప్. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఓడిపోయిన ఎమ్మెల్యేలకు కూడా ఇస్తున్నారు కాబట్టి అతనికి ఒకరు ఉంటే మొత్తం వీళ్ళు ఉంటే సరిపోతుంది కదా. 12 మంది ఆ కుర్చీలు వేసి అఫీషియల్స్ కూడా వాళ్ళని పిలిస్తే సరిపోతుంది. ఏ టీఆర్ఎస్ వాళ్ళు అవసరం లేదు, ఏ బీజేపీ వాళ్ళు అవసరం లేదు, ఏ కాంగ్రెస్ వాళ్ళు అవసరం లేదు. వాళ్ళ నుంచి ఇది చేయాలి. అతను ఆడ కూర్చొని డైరెక్ట్ వీడియోలో కూడా చెప్తున్నాడు, నేను కూర్చున్నా, నన్ను లేవమన్నారు. అంటే అతను ఏ హోదాలో కూర్చున్నాడు? స్టార్ట్ చేసిందే బీఆర్ఎస్ నుంచి అంటారు. సాయి కిషోర్ అనే అతను, ఆయనకి ఏ హోదా ఉందని అక్కడ వెళ్ళి కూర్చాడు. లోకల్ కార్పొరేటర్కి సీట్లు లేకుండా, కార్పొరేటర్లకు సీట్లు లేకుండా, ఎమ్మెల్యేకి సీట్లు లేకుండా పోయి కూర్చోవడం అతనికి ఏం రైట్స్ ఉంది? ప్రజాప్రతినిధులు పబ్లిక్ ఎలక్ట్ అయిన పర్సన్సే ప్రభుత్వ కార్యక్రమంలో వాళ్ళే ఉండాలి. ఇతనికి ఏం రైట్స్ ఉందని పోయి ఉన్నాడు అక్కడ. మొత్తానికి బీఆర్ఎస్ నాయకులు కూడా ఆవేశంగా ఉన్నారు. ఈడ జరుగుతున్నటువంటి రాజకీయాలన్నీ కూడా ప్రత్యక్షంగా రోజు చూస్తూ ఉంటుంటే ఈ రాజకీయాలు ఇంకాస్త చేయి దాటిపోయి కొట్టుకునేటువంటి సంస్కృతికి దారితీస్తుందేమన్న ఒక భయంతో మా పరిస్థితి అంతా కూడా రాజకీయంగా ఈ రకంగానే ఉందంటూ మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్నారు. ఇప్పటికీ కేటీఆర్ మరి కాసేపట్లతో రాబోతున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రెండు వైపులు కూడా భారీగా గ్యాదర్ అయ్యారు. ఎవరైనా కేటీఆర్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈసారి తీవ్ర పరిణామాలు ఉండబోతా ఉన్నాయి. అది ఏంటి అనేది ఈరోజు మేము ప్రత్యక్షంగా చూపించబోతా ఉన్నామంటూ మాత్రం బీఆర్ఎస్ నాయకులు సవాళ్లు విసురుతా ఉన్నారు. మల్కాజ్గిరిలో ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు ఆ వర్గం ఎక్కువగా ఉంటుంది. ఆ వర్గం నాయకులంతా కూడా కేటీఆర్ తమ పార్టీ ప్రెసిడెంట్ రాబోతా ఉన్నాడన్న ఒక ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడికి చేరుకొని గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ తరుణంలోనే మైనంపల్లి వర్గం ఎట్టి పరిస్థితుల్లో మల్కాజ్గిరిలో కేటీఆర్ ని అడుగు పెట్టనివ్వము, పర్యటించనివ్వము, తిరగనివ్వము అంటూ మాత్రం సవాళ్లు విసురుతూ ఆ వర్గీయులంతా కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. దానికి ధీటుగా బీఆర్ఎస్ నాయకులు మేము సిద్ధంగా ఉన్నాము, ఏ రకంగా ఎదుర్కోవడానికి అంటూ మాత్రం ప్రతి సవాళ్లు విసురుతా ఉన్నారు.